హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఆగు. ఇప్పుడు చెప్తా. ఇప్పటిదాకా చెప్పింది మీకు వినబడదు, ఎందుకంటే నేను మైక్ మర్చిపోయాను. నా గొంతు ఆల్రెడీ మైక్ మింగినట్టే ఉంటుంది, కానీ అది మీకు వినిపించేది. ఏం చేయాలి? నా ఏడుపు గిట్లు ఉంటుంది. హాయ్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఇప్పటిదాకా ఆదరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది చూస్తున్నారు జనాల్లోకి, రోజు అంటే చూస్తున్నాను, చాలా వ్యూస్ వస్తున్నాయి. అందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటా పేరు పేరున. కాకపోతే చూసేవాళ్ళు గట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బటన్ అలాని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయండి చూసే వాళ్ళకి. ఓకే, చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లానే ఇంకో విషయం ఏంటంటే, మన వీడియో లేట్గా అప్లోడ్ అవుతుందంటే నేను వీడియో లేట్ చేసి తీయట్లేదు, ఎర్లీ మార్నింగే తీస్తున్నాను. బట్ ఏమంటారు, ఇక్కడున్న సిచ్యువేషన్ వల్ల, ఈ నెట్ స్లో వల్ల మీకు ఎప్పటికో ఆఫ్టర్నూన్ కానీ వీడియో పోస్ట్ కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లానే రీడింగ్ వచ్చేసి నేను చేసేది జనరల్ రీడింగ్. ఓకే, పర్సనల్ రీడింగ్ మీకు కావాలనుకుంటే పైన మన కాంటాక్ట్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ని అంటే కాలర్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేసి మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే అండి, అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ ఎందుకు మరి, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ల్యాగ్ చేయడం అసలే రాదు, ల్యాగ్ అవసరం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఈరోజు కంటెంట్ ఏంటంటే, మీరు ఏ పర్సన్ తోటి గొడవ పడ్డారో, మీరు మీ పర్సన్ గతంలో గొడవలు పడ్డారు, కానీ ఇప్పుడు మీతో రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. మరి దీనికి మీరు ఓకేనా కాదా? మీరు మీ పర్సన్ గతంలో గొడవలు పడ్డారు, కానీ ఇప్పుడు మీతో రిలేషన్ కోరుకుంటున్నారు. దీనికి మీరు ఓకే చెప్తారా, నాట్ ఓకే చెప్తారా? చూద్దాము మరి. ఓకే, ఎవరైనా నిజంగా గతంలో తప్పులు చేసి, అంటే వాళ్ళకి నిజంగా రిలేషన్ వస్తే మట్టుకు ఖచ్చితంగా క్షమించండి. ఓకే, తప్పు చేసి క్షమించమని అడగడం కూడా ఒక పశ్చాత్తాపమే. తప్పు చేయడం గొప్ప కాదండోయ్. తప్పు చేసి క్షమించమని పశ్చాత్తాపడతారు చూడండి, వాళ్ళు కూడా గొప్పని నా దృష్టిలో. ఎందుకంటే కొంతమంది ఈగోయిస్ట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు అంటే తప్పు చేసి కూడా మేము తప్పు చేయలేము అనే ఫీలింగ్ ఉంటారు. నాకు నచ్చదు. ఓకే, తప్పు చేసినాము, తప్పు తెలుసుకున్నాము, ఓకే, మీరు లైఫ్ మీరు నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు మాత్రం మీరు అన్యాయం చేయకండి అయితే నేను కోరుకుంటున్నాను. మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ గొడవలు జరుగుతున్నాయి. మీకు మీ పర్సన్కి గతంలో గొడవలు జరిగినాయి, ప్రజెంట్ కూడా గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు రిలేషన్ కట్ చేసుకోవడానికి గొడవలు పెట్టుకున్నారు, ఇప్పుడు రిలేషన్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఏంటో ఈ సమాజం పెట్టిపోతుందో మరి చూద్దామా. మీతోటి రిలేషన్ అయితే కోరుకుంటున్నారు. ఓకే, మరి దీనికి మీరేమంటారో చూద్దాం. మరి ఎట్లున్నాయి మీ ఫీలింగ్స్, ఎట్లున్నాయి వాళ్ళ ఫీలింగ్స్, ఎట్లున్నాయి? బ్రైట్నెస్ లేదు, కనిపించట్లేదు అనుకుంటున్నా.
ఓకే, ఏమనుకోవద్దు, జరంత చీకటి చీకటి ఉంది. ఓకే, వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో గతంలో గొడవలు పడి ఉన్నారు, ఈ ప్రజెంట్ అయితే వీళ్ళతోటి రీయూనియన్ రిలేషన్ కోరుకుంటున్నారు, వీళ్ళతో రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. ఓకే, మరి మీరేమంటారు యూనివర్స్? చెప్పేసేయండి. ఓకే, డివైన్ మంచిగా మనకు సలహానైతే మంచిగానైతే కార్డ్స్ అయితే ఇచ్చేసింది. చెప్పేద్దాం. ద ఎంప్రెస్ గతంలో మిమ్మల్ని ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి ఒక రాజులాగా, ఒక రాణి లెవెల్లోనైతే మిమ్మల్ని అయితే ట్రీట్ చేసిర్రు. మీ పర్సన్ ఎవరైతే ఇప్పుడైతే గొడవలు పడి వెళ్ళిపోయినా అనుకుంటున్నా ఏ పర్సన్ అయితే ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని రాజు లెవెల్లో, ఒక రాణి లెవెల్లోనైతే, ఒక ద ఎంప్రెస్ లెవెల్లోనైతే మిమ్మల్ని చూస్తున్నారు. ద హై ప్రెసిడెన్స్ మీలోని అంటే ఒక తల్లిని, అక్కని, చెల్లని అన్నట్టుగా మిమ్మల్ని భావించి అన్ని మీరే అనుకున్నారు. ప్రజెంట్ అంటే ఏ సిచ్యువేషన్ అంటే ఇక్కడ రెండు విషయాలలో జగిలవుతున్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఏంటి నా పరిస్థితి ఏంటి, సరే నేను తప్పు చేసి ఉండొచ్చు, దానికి క్షమించమని నేను అడిగాను కదా, అయినా కానీ ఎందుకు నాకు ఇంత స్ట్రబుల్ అని చెప్పేసి ఇక్కడ స్ట్రబుల్ అవుతున్నారు. గొడవలు జరిగినాయి, దాన్ని నేను అనుభవిస్తున్నాను, చాలా బాగా గతంలో చూసుకుంది, నేను రియలైజేషన్ అయినాను కదా అని చెప్పేసి ఇక్కడ రెండు విషయాలలో, ఒకటి మీ విషయంలో, రెండు డబ్బుల విషయంలో అంటే చాలా జగిలవుతున్నారు. ఇంకోటి వన్ మెన్ ఆర్మీ లాగా ఒక్కరే కష్టపడుతున్నారు. ఏ కష్టం వచ్చినా నేనే ఫేస్ చేసుకుంటా అన్నట్టుగా ఒక్కరే ఫేస్ చేస్తున్నారు. అండ్ గుడులు, గోపురాలు సందర్శిస్తున్నారు మీకోసం, మీరు గెలవాలని, మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ ఎస్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఇక్కడ ప్రేమనైతే ఉంది. ఏమంటారు, అంతకుముందుకు గొడవలు జరిగినాయి, అప్పుడు అంటే ప్రేమ ఉండి కూడా గొడవలు జరిగినాయి. ఓకే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ వచ్చింది చూడండి, పక్కనే వచ్చాయి. విపరీతమైన అయితే లవ్ అవుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ వచ్చేసి. అండ్ ఫైట్ చేస్తున్నారు మీకోసం. నాకు కోల్పోయిన నా ఆనందం ఏదైతే ఉందో, నేను కోల్పోయిన ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నేను కొట్లాడైనా నేను సాధించుకుంటా, నేను ఒక్కరినైనా సరే నేను కష్టపడతా తన కోసం అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ద వరల్డ్ కార్డ్ వచ్చింది, అంటే మీరే ప్రపంచంగా భావిస్తున్నారు. మీకోసం ఎన్ని గొడవలైనా పడ్డానికి 5 ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ చూడండి, గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఎవరితోటైతే పెళ్లి కాని వాళ్ళు అయితే అమ్మ నాన్నలతోటి, పెళ్ళైన వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళతో, ఏదైనా సంథింగ్ కావచ్చు, కానీ మీకోసమే గొడవలు పడుతున్నారు, ఇక్కడ కష్టపడుతున్నారు, గొడవలు పడుతున్నారు. అండ్ టవర్ మూమెంట్ అయితే వచ్చింది. టవర్ మూమెంట్ వచ్చిందంటేనే తెలుసు కదా మీకు, ఇక నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. రోజు చెప్పే ముచ్చట్నే కానీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకనంటేనా ఇక్కడ కొందరికి అర్థమైతే కొందరికి అర్థం. టవర్ మూమెంట్ వచ్చిందంటే మీరు ఒప్పుకోను గొడవలు పడ్డారు, నేను వేరే ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఆల్రెడీ వస్తే ఛాన్స్ ఇచ్చి నేను నష్టపోయినా అనుకునే వాళ్ళకి టవర్ మూమెంట్ అయితే వచ్చింది. అంటే మీరు అనుకునే విషయం కూడా, అంటే మీరు మీ అంతటా మీరు కూడా మంచిగా ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఈ సమస్యలు అయితే ఇప్పుడైతే ఏ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నాడో, ఎవరైతే ఈ సమస్య ఫేస్ చేస్తున్నారో, ఈ సమస్యలన్నిటికీ చెక్బడి కొత్తగా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. దానికే ఆ బ్లాస్టింగ్ మూమెంట్ అండి. బ్లాస్టింగ్ అంటేనే సమస్యలకి చెక్ పడ్డట్టు లెక్క. ఓకే, క్లారిఫికేషన్ అయితే తీసేసుకుందాం. గతంలో అంటే ఇట్లా జరిగింది, గొడవలు పడ్డా కానీ అంటే ఇట్లా ఆలోచిస్తున్నారు. పర్సన్ అంటే మంచి ఆలోచనలతోటి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను,
రావాలని మంచి ఆలోచనలతోటే ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏదో ఆశించి అయితే కాదు, కాకపోతే 2 విషయాలలో జగులవుతున్నారు. ఒకటి మనీ విషయంలో, రెండోది మీ విషయంలో జగులవుతున్నారు. మరి వీళ్ళ ఫ్యూచర్ ఎట్లుండబోతుంది ఏంది అన్నది ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వండి యూనివర్స్, గాడ్. వీళ్ళు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఫ్యూచర్ ఎట్లుండబోతుంది. టవర్ కార్డ్ అయితే వచ్చింది. మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్ వీళ్ళు లీడ్ చేయగలుగుతారా? గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులోకి అడుగుపెట్టగలుగుతారా? ఓకే, చూసేద్దాం. మంచి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసాయని. ఎన్నున్నా గతాన్ని గతంలాగానే మర్చిపోవాలి. ఓకే, అంటే కొన్నింటిని మర్చిపోకండి. నేనే చెప్తున్నా, మీ మనసుకు అంటే అన్ని ఏం జరిగిందన్నది మీకు తెలుసు, నాకు తెలియదు చూసే వాళ్ళకి. ఓకే, గతంలో గొడవలు పడ్డారు కానీ ఇప్పుడు మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రియలైజేషన్ అయింది, హీల్ అవుతున్నారు. ద హెర్మైట్ వెతుక్కుంటున్నారు మిమ్మల్ని. ఓకే, మిమ్మల్ని ఎత్తుకుంటున్నారు అన్నిట్లలో కూడా, ప్రతి రంగంలోనంటే అంటారు కదా అన్కండిషన్ లవ్ అయితే ఉందండోయ్. మీకు కూడా ఉంది, వాళ్ళకు కూడా ఉంది. ఓకే, ఒప్పుకోవచ్చు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లవ్ ఆఫర్ చేస్తున్నారు. అన్కండిషన్ లవ్ ఉంది, లవ్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓపెన్ చేయండి కార్డ్స్ ఓపెన్ చేస్తున్నా. గిట్ల ఎట్లా? ఓకే, క్లారిఫికేషన్ అయితే గాడ్ అయితే క్లారిఫికేషన్ ఇచ్చేసి ఉన్నారు. గాడ్ అయితే మనకు మంచి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసిండు దేవుడు. చూసేద్దాం. మీ ఇద్దరి మధ్యలోనైతే అన్కండిషన్ లవ్ ఉంది. మీరు కూడా వద్దు, నాకు రిలేషన్ వద్దు, నాకు తొక్కద్దు, గోంగూర పచ్చడద్దు, నాకు అసలు ఏం వద్దు అని మీరు పైకి చెప్తున్న మాటలు ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని తీసి పక్కన పడేసి, మీ ఈగోని తీసుకొని పక్కన పడేసి కొంచెం ఆలోచించండి. మీరు కూడా ఇక్కడ అన్కండిషన్ గానే లవ్ చేస్తున్నారు. అన్కండిషన్ లవ్ ఇక్కడ కార్డ్ వచ్చింది, కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు. ఓకే, ఇక్కడ చూడండి, అన్కండిషన్ లవ్, క్వీన్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేస్తున్నారు. లవ్ ఆఫర్ కూడా మీరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొంచెం ఈగో చూపిస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఎవరైతే చూస్తున్నారు గర్ల్ అయితే మెన్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్. ఇక చూసే వాళ్ళు ఆడవాళ్ళు అయితే మొగోళ్ళు అయితే ఆడవాళ్ళకి ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట. భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి. ఇక 2 తోకలు ఉంటే ఆ తోక చూస్తే ఈ తోకకి, ఈ తోక చూస్తే ఇంకో తోకకి. ఓకే, ఒక సంథింగ్ ఇంకా ఇంతకు మించి నేను చెప్పలేను ఇక. ఓకే, సరే. క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ వెయిటింగ్ 2 ఆఫ్ వాన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న అన్కండిషన్ లవ్ ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది. మీరు కూడా అంటే లవ్ ఆఫర్ చేస్తే మీ పర్సన్ వచ్చి లవ్ ఆఫర్ చేస్తే పాపం మీరు కూడా అంటే తీసుకుంటారు. మీది కూడా మంచి మనసు, నేను ఒప్పుకుంటా. గతంలో గొడవలు పడ్డారు. ఓకే, అయినప్పటికీ కూడా తీసుకుంటారు. పేజ్ ఆఫ్ 2 ఆఫ్ వాన్స్ వచ్చింది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ వాన్స్ తీసుకోవడానికి ఉన్నారు కానీ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, తీసుకుంటారు. మీ పర్సన్కి వచ్చేసి ధనము, డబ్బులు, ధాన్యాలు అన్నీ ఉన్నా కానీ అందరితో 10 మందిలో ఉన్న, 10 మందితో ప్రెస్టేజ్లో ఉన్న, ఏదో కట్టిపడేసినట్టు, అసలు తనకంటూ లైఫే లేనట్టు, మీరు ఈ రిలేషన్ని వద్దనేసరికంటే తనకేది అర్థం కాకుండా ఎట్లా అంటే నెత్తి పట్టుకొని పాపం ఆలోచిస్తున్నాడు. ఏం చేయను అసమజ్ కాక ద మెజిషియన్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. ఏం జరిగింది, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది, ఏమైంది, అసలు ఈ ప్రవర్తనలో ఎందుకు చేంజ్ వచ్చింది, అసలు ఈ విషయాల గురించి ఫోకస్డ్గా ఆలోచిస్తున్నాడు. అండ్ ఈయన ఏమంటారు, చరిత్ర గిట్లయిపోయింది. అసలు అంటే నడి సముద్రంలో ఇతరాకపోయినా కానీ దుంకి నేను ఈదినట్టు నా పరిస్థితి అయిపోయింది. ఇట్లా నేను ఏం చేయాలని గిట్లా ఆలోచిస్తుండు. కాకపోతే ప్రేమనైతే, నిజమైన ప్రేమనైతే ఉందండో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఇంత లవ్ ఉంది. ఓకే, మీరు ఖచ్చితంగా లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మంచిగా మిమ్మల్ని అంటే ఓకే, మీరు ఓకే చెప్పొచ్చు. ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో కూడా మీరు కూడా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. ఓకే చెయ్యన్నా వద్దా ఏంటి అని చెప్పేసి. అక్కడ వాళ్ళు కూడా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీరు కూడా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోనే ఆలోచన చేస్తున్నారు.
మీ పర్సన్ కోసం అయితే. అండ్ వచ్చేసి పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి జరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. మీకు పెళ్లి విషయంలో గొడవ వచ్చిందా, ఫ్యామిలీ విషయంలో గొడవ వచ్చిందా, మరి ఇంకే విషయంలో గొడవ వచ్చిందా నాకైతే తెలియదు, కానీ పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలతోటి హ్యాపీగా ఉంటారు, పిల్లలు కాని వాళ్ళకైతే పిల్లలు అయ్యి హ్యాపీగా ఉంటారు. సంథింగ్ ఏదైనా సరే హ్యాపీగా ఉంటారని అయితే మన కార్డ్స్ అయితే ఈరోజు అయితే చెప్పేస్తున్నాయి. వాళ్ళు ప్రపంచం మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నారు, అన్యాయం అయితే చేయకండి. ఓకే, నేను చెప్పాలనుకుంది చెప్పేస్తున్నా, మీరు చేయాలని మీకోసం ఫైటింగ్ చేస్తున్నాడు. ఓకే, ఫైటింగ్ ఎనర్జీ ఇక్కడ మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవాలని ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి. ఇగో ద పెంటికల్ అని చూడండి, ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మిమ్మల్ని రాణిలాగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి డబ్బుల మీద కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది పాపం. టవర్ మూమెంట్ వచ్చింది. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, మీరు బాధపడతలేరని నేను చెప్పాను, మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే కంపల్సరీగా ఉన్నారు. ఓకే, కాకపోతే సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చా, మళ్ళీ ఈ పర్సన్కి నేను ఓకే చెప్పొచ్చా అని మీరు అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఓకే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అన్పాజిటివ్ అని లేదు, ఇక్కడ ఏమంటారు నెగిటివిటీ లేదు, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఎక్కడ చూడు పాజిటివే ఉంది. అన్కండిషన్ లవ్, ద ఎంప్రెస్ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ ద హై ప్రెసిడెన్స్. మిమ్మల్ని ఎక్కడ చూడు చాలా బాగా చూసుకుని రెండు విషయంలో, ఒక డబ్బు విషయంలో, రెండోది మీ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీరు మీ క్వీన్ ఆఫ్ వాన్స్ రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. తనకు మీరే ప్రపంచంగా భావిస్తున్నారు, కట్టుపడేసిన సిచ్యువేషన్ లో ఉన్నారు. అయ్యో ఇట్లెందుకు చేస్తుందని ఆలోచనలో ఉన్నారు. మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తే ఎట్లా అని. నడి సముద్రంలో ఈత రాకపోయినా దుంకుతే ఎట్లుంటది, ఊపిరాడకుండా గట్లున్నది సమస్య ఇప్పుడు ఆడ. ఎస్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా లవ్ ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ లో మీరు కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏందనంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది, మంచి వరల్డ్ కార్డ్ వచ్చింది. మీరు అనుకున్న పర్సన్ మీరే ప్రపంచంగా భావిస్తున్నారు. చూసేది ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి, మీ ఎక్కడికి నుంచి మీ ఆపోజిట్ పర్సన్ కనమాట. ఓకే, అట్లనే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. చెప్పినా కదా, పెళ్లి కానులకైతే పెళ్ళి అయితే, దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర అవుతారు. బాధపడద్దు, దిగాలు పడద్దు. ఓకే, ఇక్కడ చూడండి మీకోసం ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు కొంచెం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. టవర్ మూమెంట్ వచ్చింది, అక్కడ అన్ని సమస్యలన్నీ చేయబడ్డది. టవర్ మూమెంట్ ఇక్కడనైతే హార్ట్ బ్రేక్ ఉంది. గతంలో మిమ్మల్ని ఏ విషయంలోనైతే సంథింగ్ హర్ట్ చేశారు, నేను చేయలేదు అని చెప్పట్లేదు, బట్ హర్ట్ చేసినప్పటికీ రియలైజేషన్ అయితే వచ్చింది. మీరేంటిది అన్నది తను తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక కూడా మీరు దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. మీరు మీ పర్సన్ గతంలో గొడవలు పడ్డారు, కానీ ఇప్పుడు కలవాలనుకుంటున్నారు. ఓకే, కలవచ్చు, రిలేషన్ కోరుకుంటున్నారు. కలవచ్చా లేదా? కలవచ్చు, రిలేషన్ కొనసాగించవచ్చు. మీ బాండింగ్ బాగుంది. ఓకే, మీ రిలేషన్ బాగుంది. మీరు లైఫ్ టైం హ్యాపీగా ఉండడానికి మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చేసింది. టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం గట్టిగా తీసినా అంటే ఇక్కడ వచ్చింది, ఆర్థికంగా డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ త్యారోని సపోర్ట్ చేయండి, రామకృష్ణ త్యారోని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ బాక్స్లో అంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎవరు కామెంట్ చేస్తానండి. ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మీతో ఉన్నది మీ సుమ. బాయ్ అండి.